హాయ్ ఆల్. ఈరోజు థర్డ్ డే ఇన్ ఫ్లోరిడా. మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దేనికైతే వెళ్తున్నామో అది యుఎస్లో 2 ప్లేసెస్లో ఉందండి. ఒకటేమో ఇక్కడ ఫ్లోరిడాలో, ఒకటేమో ఎల్ఏ దగ్గర ఉందన్నమాట. సో లెట్స్ సీ. యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తున్నాం ఇక్కడ ఈరోజు. ఆర్లాండో, ఫ్లోరిడా యూనివర్సల్ స్టూడియోస్. ఇదంతా పార్కింగ్ లాట్, అదంతా పార్క్ చేసి వచ్చి ఇప్పుడే జస్ట్ ఇక్కడ కూడా సెక్యూరిటీ చెక్ లాగా అన్నీ ఉండే, అవి చూసుకొని ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఇదంతా ఎంట్రన్స్లో యూనివర్సల్ స్టూడియోస్లో. యాక్చువల్లీ యూనివర్సల్ స్టూడియోస్ ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్, యూనివర్సల్ సిటీ వాక్, యూనివర్సల్ వాల్కెనో అని అట్లా చాలా డివిజన్స్ ఉన్నాయంట. సో ప్రస్తుతానికైతే మేము ఓన్లీ యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తున్నాం అన్నమాట. దాంట్లోనే కొంచెం తక్కువ రైడ్స్ అవన్నీ ఉంటాయి. హెవీ రైడ్స్ అంటే అడ్వెంచర్స్కి వెళ్ళాలంట, వాల్కెనోకి వెళ్ళాలంట. ఇది యూనివర్సల్ సిటీ వాక్ ఫస్ట్. సో జస్ట్ సిటీ వాక్ అట్లా వాకింగ్ చేస్తూ స్టార్ట్ చేయాలి ఇదంతా. సో ఇదంతా వెళ్తూ ఉంటే స్టూడియోస్కి వెళ్ళొచ్చు అనమాట. సో యూనివర్సల్ స్టూడియోస్ ఇట్లా వెళ్ళాలి. హార్డ్ రాక్ మన హైదరాబాద్లో కూడా ఉంది హార్డ్ రాక్ కఫే. ఇది యూనివర్సల్ స్టూడియో వాక్ అన్నమాట. ఆ యూనివర్సల్ గ్లోబ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. వెళ్ళి అక్కడ యూనివర్సల్ స్టూడియో ఎంట్రన్స్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. చాలా బాగుంది యాక్చువల్లీ, ప్లెజెంట్గా ఉంది అండ్ చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. సో ఇదే అన్నమాట యూనివర్సల్ గ్లోబ్. అక్కడ అందరు నిలబడి ఫొటోస్ తీసుకుంటారు. సో అక్కడికి వచ్చినాం ఇప్పుడు. సో అదంతా అలా ఉంది. ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్ ఫ్లోరిడా ఎంట్రన్స్. అండ్ ఇదంతా అడ్వెంచర్, జస్ట్ అది ఐలాండ్ అడ్వెంచర్ అది అన్నమాట. అక్కడ ఉంది ఐలాండ్ అడ్వెంచర్ అనే సెపరేట్గా ఉంది. సో ఇదే అన్నమాట యూనివర్సల్ స్టూడియోస్ గ్లోబ్ అన్నమాట. ఆ సైడ్ చూడండి, అక్కడ చూపియండి. ఎస్, అది. సో ఇక్కడ నిలబడి ఫొటోస్ తీసుకుంటాం. ఇదన్నమాట యూనివర్సల్ స్టూడియో గ్లోబ్. సో ఇట్లా ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ పెద్దది. సో ఇది ఇలా ఎంటర్ అయిపోతూ అదనమాట. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం టికెట్ కౌంటర్కి. అక్కడికి వెళ్ళిపోయి మన టికెట్ ప్రింట్ చూపిస్తే, ఫోన్లో ఉంది అది చూపిస్తే they'll give us band, then we'll go inside. Yahoo! ఎంట్రన్స్కి వెళ్ళిపోయి ఇలా ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. ఇలా ఎంటర్ అయిపోయినాం అనమాట. వాళ్ళు పెద్ద ఎయిర్పోర్ట్లో ఫోటోలు తీసినట్టు ఎంట్రన్స్లో అలా తీసి అలా లోపలికి పంపించారు. ఎయిర్పోర్ట్లో స్కాన్ చేసినట్టు స్కాన్ చేసినారు. సో ఇలా ఎంటర్ అయిపోయినాం అన్నమాట. వెళ్తూ ఉన్నాం ఇంకా మెల్లగా. యూనివర్సల్ స్టూడియో స్టోర్. సో ఐ లవ్ యాక్చువల్లీ ఇది. ఆ చిన్నపిల్లల మాదిరి ఉంటుంది. డిజ్నీ ల్యాండ్ ఇంకా చిన్నపిల్లల మాదిరి ఉంటుంది. ఇది కూడా చిన్నపిల్లల మాదిరే, కానీ చూస్తే అదేదో చాలా మంచి ఫీలింగ్ వస్తుంది, ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. వావ్ అని. సో ఆ వావ్ ఫీలింగ్ కోసమే కదా మనం అంత అవస్థపడేది. సో దిస్ ఇస్ వావ్ ఫీలింగ్ ఫర్ మీ టుడే. అంతా మినియన్స్ అక్కడ ఉన్నాయి. నైస్ వన్. ఇల్యూమినేషన్ అవెన్యూ, ఎమరాల్డ్ సిటీ ఈట్స్. Despicable Me.
మీరు ఆ మినియన్ సినిమా చూసి ఇంటూ డిస్ప్లికబుల్ విల్ కమ్ టు నో. అట్రాక్షన్ ఎంట్రన్స్. సో మినియన్స్ బ్లాస్ట్ అట్రాక్షన్. ఏం అట్రాక్షన్ చూడాలంటే భయం అవుతుంది. రైడ్స్ అయితే చేయలేము యాక్చువల్లీ. ఇది విషియస్ 6 అంట, ఏదో లోపలికి వెళ్ళదంట. సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళు ఉన్న పని కంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా ఇది న్యూయార్క్ సైడ్, అంటే దాంట్లో డివిజన్స్ ఉన్నాయి. న్యూయార్క్ సైడ్ ఒకటి అండ్ హాలీవుడ్ సైడ్ ఒకటి. సో న్యూయార్క్ సైడ్ వచ్చినాము ఇప్పుడు. ఇది న్యూయార్క్ సిటీ 3D రైడ్ అన్నమాట. సో చాలా బాగుంటుందని విన్నాను. సో అందుకని వెళ్ళామన్నమాట. 3D షో ప్లస్ కొంచెం మూమెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో లెట్స్ గో. లోపల రైడ్లో ఫోన్స్ నాట్ అలౌడ్, సైలెంట్లో పెట్టుకొని లోపల పెట్టాలన్నమాట. అందుకని యూస్ చేయలేదు. బాగుందండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది ఆ 3D రైడ్. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం రైడ్కి వెళ్ళాలి అని వి వర్ జస్ట్ థింకింగ్. ద మమ్మీ అనే మూవీ చూసింటారు కదా, సో ఆ రైడ్ అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్దామని ప్లాన్. ఫోన్లు నాట్ అలౌడ్ ఇన్సైడ్. సో ఆ రైడ్కి ఫోన్లని లాకర్లో పెట్టి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని తీయలేదు. అది మినీ రోలర్ కోస్టర్ లాగా ఉంది, చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా, చాలా గూస్ బంప్స్ వచ్చేలాగా ఉందన్నమాట. మేము బయటికి వచ్చిన తర్వాత చూస్తే సడన్గా వెదర్ మారిపోయింది. నెక్స్ట్ 1 hour రెయిన్ అంటండి ఫోర్కాస్ట్లో. ఇక్కడ పరేడ్ వస్తుందని అనౌన్స్ చేశారు. సో మేము ఇక్కడ స్టాప్ అయిపోయినాము ఆ పరేడ్ కోసము.
వాన ఎక్కువైతే వాళ్ళ పరేడ్ ఏమో స్టాప్ చేసేస్తున్నారు. దీని తర్వాత మేము హ్యారీ పోటర్ మూవీ ఉంది కదా, సో దాంట్లో హ్యారీ పోటర్ ఫస్ట్ కాలేజ్కి వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కుతాడు చూడండి. సో ఆ ట్రైన్ ఎక్కేదానికి వెళ్తున్నాం అనమాట. ఆ ట్రైన్ ఎక్కేదానికి చాలా నడిపించాడు. మేము చాలా లోపల 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 నడిచి 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 ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళాము. మేము ఇంకా క్యూలో వెయిట్ చేస్తున్నామండి ట్రైన్ ఎక్కేదానికి. సో ఆ రైడ్లో వీడియో తీయకూడదు, ఇంకా అందుకని అక్కడ తీయలేదండి. హ్యారీ పోటర్ ట్రైన్ ఎక్కి మేము హాగ్స్మీ స్టేషన్కి వచ్చినాం అనమాట. ఎక్కడైతే ఆ హ్యారీ పోటర్ మూవీ జరిగిందో అక్కడ అన్నమాట. సో ఈ హాగ్స్మీ అనేది అదే హ్యారీ పోటర్ లో ఉన్న ఊరు అన్నమాట. సో ఇక్కడంతా ఆ ఊరు ఉంది, ఇక్కడే హ్యారీ పోటర్ మూవీ అంతా షూట్ చేసినారు అని నేను అనుకుంటున్నా, ఐఎమ్ నాట్ షూర్. సో ఇదంతా ఆ ఊరు, ఆ హ్యారీ పోటర్ ఊరు. సో ఇక్కడికి వచ్చినాము, వెళ్తున్నాం అనమాట జస్ట్ చూసేదానికి. ఇక్కడ హ్యారీ పోటర్ది రైడ్ కూడా ఉంది, కానీ అది చాలా భయంకరమైన రైడ్, సో కష్టము. సో అందుకని ఎక్కట్లేదు, ఇంకా వెళ్తున్నాం అనమాట. అట్లానే చూస్తున్నాం ఫర్దర్. ఓకే, ఈ హ్యారీ పోటర్ది, హ్యారీ పోటర్ వ్యాండ్ కొనుక్కుంటాడంట, ఆ వ్యాండ్ షాప్ అంటే ఇదంతా వ్యాండ్ షాప్, ఆవులు. సో ఇదంతా అలా ఫుల్ సెటప్ అంతా ఉందన్నమాట. డేంజరస్ బుక్ మే బైట్ అంట. ఇక్కడ అన్ని హ్యారీ పోటర్ బట్టలు ఉన్నాయి చూడండి, పైన చీపులు ఉన్నాయి. ఇది హ్యారీ పోటర్ అదే హౌస్, ఆ జర్నీ అన్నమాట. ఆ రైడ్ ఉంది, అంత రైడ్ మనం చేయలేమని డిసైడ్ అయిపోతున్నాం మేము. హార్వర్డ్ స్కూల్స్, అది హాగ్వర్డ్ స్కూల్. వీఆర్ ఇన్ హాగ్స్మేర్. సో ఇది హ్యారీ పోటర్ ట్యుటోరియల్, అదే కాలేజ్ అన్నమాట. ట్యుటోరియల్ అంటారా, హ్యారీ పోటర్ కాలేజ్ ఇది. సో మేము హ్యారీ పోటర్ కాలేజ్కి వచ్చినాము, అదంతా హ్యారీ పోటర్ ఉన్న ప్లేస్. ఇంకా మేము జురాసిక్ పార్క్ వచ్చేసినాం అనమాట. పెద్ద క్యూ ఉంది, ఒక 30 to 40 minutes వెయిటింగ్ పీరియడ్ ఇక్కడ.
ఇట్లా వచ్చినాం అనమాట. ఈ రైడ్ ఇది. ఇట్లా బోట్లో వచ్చేసి ఇట్లా దిగుతున్నాం. దిగి బయటికి వచ్చినాం. సో వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇది జురాసిక్ పార్క్ రైడ్. సో ఇది కింగ్ కాంగ్ రైడ్. ఇంక ఇప్పుడు దానికి వచ్చినాం అనమాట. ఇది చాలా చీకట్లో వెళ్ళిపోయినాం లోపలికి. ఇక్కడ కూడా ఫోన్ నాట్ అలౌడ్. సో అది అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వస్తే ఇక్కడంతా కిడ్స్ సెక్షన్ ఉంది. కిడ్స్ దాంట్లో ఫుల్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడికి వచ్చి మేము కూడా ఒక వాటర్ రైడ్ ఉందన్నమాట, రివర్ రాఫ్టర్ ఆర్ సంథింగ్. సో దానికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. ఇంకా రైడ్లో బాగా వెట్ అయిపోయినామండి. వెట్ అయిపోయి కొంతసేపు ఇంకా ఎండలో కూర్చున్నాము. దాని తర్వాత కిడ్స్ సెక్షన్కి వెళ్ళి ఇంకా ఎగ్జిట్కి వెళ్తున్నాం స్లోగా. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ అక్కడ ఈవినింగ్ 6:30, 7 అవుతూ ఉంది. ఇంకా ఎగ్జిట్కి వచ్చేసి వెళ్ళిపోతున్నామండి. యూనివర్సల్ స్టూడియోస్ నుంచి వెళ్ళి ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ నుంచి బయటికి వచ్చాము మేము. సో ఆ అడ్వెంచర్ పార్క్ కూడా కవర్ చేసాము. ఈ జురాసిక్ పార్కు ఇవన్నీ అక్కడే ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా కవర్ చేసాం. సో ఇది అండి మా యూనివర్సల్ స్టూడియో ట్రిప్ వీడియో. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.